తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రీలీల దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు శ్రీలీలకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాలీవుడ్ నటి దీపికా పదుకునే మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె ప్రెజెంటర్గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏకైక భారతీయ నటి ఈమె కావటం విశేషం. ఈ వేడుకలో దీపిక భారతీయత ఉట్టిపడేలా చీరలో వేదికపై మెరిసిపోయారు. బెస్ట్ ఫిల్మ్ నాట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కేటగిరీలో ఆమె అవార్డును ప్రదానం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇండియన్ క్వీన్ అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కొన్ని కాంబినేషన్స్ చూడటానికి చాలా బాగుంటాయి. వెండి తెరపై ఆ జోడీ కనిపిస్తే ప్రేక్షకులు తెగ ఆనందపడిపోతారు. అలాంటి జోడీనే చిరంజీవి, శ్రీదేవి. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో వీరి కెమిస్ట్రీకి ప్రేక్షక లోకం ఫిదా అయింది. ఇప్పుడు వారి వారసులు జోడీగా తెరపై సందడి చేయబోతున్నారు. రామ్ చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. హీరోయిన్ను కూడా చిత్ర బృందం ఫిక్స్ చేసింది. శ్రీదేవి బోనీ కపూర్ల తనయ జాన్వీ కపూర్ చరణ్కు జోడీగా నటించనుంది. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీ కపూర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.